హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో మొత్తం 64 పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చేసి ధర్మపురి ప్రాజెక్టులో మొత్తం 16 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ. జగిత్యాల ప్రాజెక్టులో 22, మల్యాల ప్రాజెక్టులో 12, మెట్పల్లిలో 14, మొత్తం 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ. ఇప్పుడు మనం దేనిలో ఏ పోస్టు ఖాళీ ఉంది, దానికి రిజర్వేషన్ ఏందో చూద్దాము. ఫస్ట్ ధర్మపురి ప్రాజెక్ట్ బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామ పంచాయత్ తుంగూరు 2లో బీసీఈ కేటాయించడం జరిగింది. వెలుగటూరు మండల్ వెంకటపూర్లో దివ్యాంగులు. ధర్మపురి మండల్ జైన చిరుగుపల్లిలో ఈడబ్ల్యూఎస్. బుగ్గర మండల్ మదనూర్ 2లో బీసీబీ. బీర్పూర్ మండల్ బీర్పూర్ గ్రామ పంచాయత్ బీర్పూర్ 1లో ఓసీ. బీర్పూర్ మండల్ బీర్పూర్ 2లో ఓసీ. ధర్మపురి మండల్ నేరేల 1లో మాజీ సైనికులు. ధర్మపురి మండల్ రామాయణపల్లి 1లో ఎస్టీ. బీర్పూర్ మండల్ తంగనూరు ఈడబ్ల్యూ. సారంగపూర్ మండల్ ఒడ్డర కానలి రంగంపేట 2 బీసీడీ. బీర్పూర్ మండల్ కొమనపల్లిలో బీసీఈ. సారంగపూర్ కోనపూర్ 2లో బీసీఏ. సారంగపూర్ మండల్ పోతారం గ్రామ పంచాయతీ, దానిలో పోతారం గ్రామ పంచాయతీ పోతారం వారు ఓసీ. అదే ఓసీ. దాని తర్వాత బీర్పూర్ మండల్ కందనపల్లిలో బండరజుల కాలనీలో ఎస్టీగా కేటాయించడం జరిగింది. దాని తర్వాత ధర్మపురి మండల్ జైన 2లో ఎస్సీగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి మండల్ ఎండపల్లి మండల్ పులికల్ జీపీలో ఎస్సీగా కేటాయించడం జరిగింది. తర్వాత జగిత్యాల ప్రాజెక్టులో జగిత్యాల అర్బన్ మండల్ తిమ్మనపేటలో పరుకుపల్లెలో ఓసీ. మేడిపల్లి మండల్ మేడిపల్లి 2లో దివ్యాంగులు. అదేవిధంగా మేడిపల్లి మండల్ తొమ్మరావుపేటలో ఓసీ. రైకల్ మండల్ శ్రీరామ్నగర్లో ఓసీ. రైకల్ మండల్ వాసవిపూర్లో మాజీ సైనికులు. అదేవిధంగా రైకల్ మండల్ బీర్పూర్ వీరపూర్ 1లో బీసీసీ. భీమార మండలం పస్నూరు తండాలో ఎస్టీ. రైకల్ మున్సిపాలిటీ 8వ వార్డ్ రైకల్ 5 ఈడబ్ల్యూఎస్. రైకల్ మున్సిపాలిటీ 8వ వార్డ్ రైకల్ 10 బీసీడీ. రైకల్ మండల్ భూపతినగర్ 1లో బీసీఈ. జైతల్ మున్సిపాలిటీ 11వ వార్డు అర్బన్ హౌసింగ్ కాలనీ 2లో బీసీఏ. 11వ వార్డు అర్బన్ కౌన్సిలింగ్ 2లో ఓసీ. తర్వాత జైతల్ అర్బన్ తిప్పనపేట జీపీలో గోపాలరావుపేట అనే ఓసీ. రైకల్ రామ్లపల్లెలో బీసీబీ కేటాయించడం జరిగింది. తర్వాత రైకల్ మండల్ హనుమంత్ నాయక్ తండాలో ఎస్సీ కేటాయించడం జరిగింది. జగిత్యాల రూరల్ ఒడ్డర కాలనీ అంతరంగం 1లో ఓసీ. జగిత్యాల రూరల్ పొలస 5లో ఎస్సీ గ్రేడ్ 2గా కేటాయించడం జరిగింది. రైకల్ మండల్ రాజంపేటలో ఈడబ్ల్యూఎస్. రైకల్ మున్సిపాలిటీ 9వ వార్డు రైకల్ 6 ఓసీ. జగిత్యాల రూరల్ కందనపల్లిలో ఎస్సీ గ్రూప్ 3. జగిత్యాల మండల్ పొలస 2లో ఎస్సీ గ్రేడ్ 2. అదేవిధంగా భీమారం గోవిందారం 1లో ఎస్సీ గ్రేడ్ 2 పోస్ట్. తర్వాత మల్యాల ప్రాజెక్టులో వచ్చేసి పెగడపల్లి మండల్ రామ్లపల్లె జీపీ. రామ్లపల్లెలో బీసీఏ కేటాయించడం జరిగింది. కొడుమేల మండల్ శ్రీరాములపల్లె 1 ఓసీ. మల్యాల్ మండల్ నూకపల్లి 2 దివ్యాంగులో కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొడుమేల మండల్ కొండపూర్ ఎస్సీ గ్రేడ్ 1. గొల్లపల్లి మండల్ అబ్బాపూర్లో ఎస్టీ. మల్యాల మండల్ రామన్నపేటలో ఈడబ్ల్యూఎస్. కొడిమేల మండల్ నాచిపల్లి రామజరావుపేట బీసీబీ. కొడిమేల మండల్ దుబ్బనతిప్పపల్లిలో బీసీసీ. గుల్లపల్లి మండల్ ఇబ్రహీంనగర్ 2లో ఎస్సీ. కొడిమేల మండల్ నాచిపల్లి 2లో ఎస్సీ. పెగడపల్లి మండల్ నర్సింగపేట్ ఎస్సీ గ్రేడ్ 2 పోస్ట్ కేటాయించడం జరిగింది. అది పెగడపల్లి 4 ఎస్సీ గ్రేడ్ 3. కదల్పూర్ మండల్ 1 బీసీఏ. మల్లాపూర్ కొత్త మారాజ్పల్లె తండా ఈడబ్ల్యూఎస్. ఇబ్రహీంపట్నం గోదూరులో బీసీబీ. మెట్పల్లి మండల్ రామనగపేట 1లో ఓసీ. మెట్పల్లి
మండల్ సంతకపల్లిలో ఓసి, తర్వాత కదల్పూర్ మండల్ ఇట్టంపల్లిలో మాజీ సైనికులు, మెట్పల్లి రామారావుపల్లిలో ఎస్టీ, కదల్పూర్ కవిలికుంట 1లో ఈడబ్ల్యూఎస్, మల్లాపూర్ రేణికుంటలో బీసీడీ, పాపన్నపేట కదల్పూర్ మండల్ పాపన్నపేటలో బీసీఈ, మల్లాపూర్ పాత దామరాజపల్లె ఓల్డ్లో బీసీఏ, కొరుట్ల మండల్ పైడిమడుగు 5 ఓసీ, కదల్పూర్ మండల్ గంభీపూర్లో ఎస్సీ గ్రేడ్ 3, మెట్పల్లి మండల్ పెద్దపూర్ 1లో విహెచ్. మొత్తం ఈ పోస్టులు అంటే ఖాళీ కావడం జరిగింది. మొత్తం 64 పోస్టులు మన జిల్లాలో పోస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి అర్హతలు ఏంటో దాని గురించి చూద్దాము. దీనికి వచ్చేసి అర్హతలు వచ్చేసి 10th ఇంటర్ పాస్ కావాలి. అంటే ఇంటర్ అని 12th ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ అనేది క్వాలిఫైడ్ కావాలి. అదేవిధంగా దీనికి అభ్యర్థులకి మార్కులు వచ్చేసి 70 మార్కులు ఉంటాయి. 70 మార్కులు సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. ప్రత్యేక కేటాయింపులు అంటే వితంతులకి 5 మార్కులు, అనాథలకి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, జిల్లా ఎంపీకి ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. దీనికి కావాల్సింది ఎస్ఎస్సి వయసు అంటే పుట్టిన తేదీ ఎస్ఎస్సి కరెక్ట్ ఉండాలి. దీనికి నోటిఫికేషన్ 1 సంవత్సరం లోపు తీసుకున్న